ఓం శ్రీమాత్రే నమః. ఏప్రిల్ నెలలో మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం కలిగిన నక్షత్రాలు మేషరాశిలో ఉంటాయి. ఏప్రిల్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారికి ఏప్రిల్ నెల కొన్ని హెచ్చు తగ్గుల తరువాత అనుకూలంగా కనిపిస్తుంది. ఉద్యోగస్తులకైతే సీనియర్ ఆఫీసర్ల పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ కారణంగా మీ వర్క్ ఫ్రంట్లో మీ స్థానం మరియు ఖ్యాతి చాలా బలంగా మారుతుంది. మేషరాశి చక్రంలో ఉన్న విద్యార్థులకైతే ఏప్రిల్ నెల సాధారణ ఫలితాలు. విదేశాలలో చదువుకోవాలనుకునేవారు మంచి ఫలితాలని పొందుతారు. ఏప్రిల్ అంటే ఈ సమయంలో మీరు మీ కుటుంబ జీవితానికి సంబంధించి కొన్ని ఒత్తిడితో కూడుకున్న పరిస్థితులను ఎదుర్కోవచ్చు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఏదైనా శుభ సంఘటన కూడా జరుగుతుంది. ఇక ప్రేమలో ఉన్నవారైతే మీ ప్రియురాలితో భావాల్ని పంచుకునేందుకు వీలు కలుగుతుంది. తద్వారా మీ సంబంధం బలపడుతుంది. వివాహమైన జాతకుల గురించే మాట్లాడుకుంటే ఈ నెల వారికి సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ జీవితానికి అంకిత భావంతో మీ జీవిత భాగస్వామి అన్ని విధులను నిర్వర్తించగలరు. ఈ నెల ఆరోగ్య విషయం చూసుకుంటే మీరు వెన్నుపూస, కాళ్ల సంబంధిత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఈ నెలలో మీరు శనివారం రోజున శనీశ్వరుని యొక్క దర్శనం చేసుకోండి. అలాగే శనికి తైలాభిషేకాన్ని కూడా చేయించండి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల రాక సంతోషాన్నిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. పత్రాలు, నగదు వంటి విషయంలో జాగ్రత్త. సంతానం చదువులపై మరింత శ్రద్ధను వహించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సోదరులతోటి సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఉద్యోగస్తులకు పని భారం. అధికారులకైతే హోదా మార్పు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దస్త్రం వేడుకను ఘనంగా చేస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. మీరు ఎప్పుడూ కూడా సౌందర్యంపై ఆసక్తిని చూపిస్తుంటారు. ముఖ్యంగా నగలు, ఉంగరాలు వంటి వాటిపై ఆసక్తి ఎక్కువ. వస్త్రధారణలోనూ మీ అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు. మీ వస్త్రధారణ చూసి చాలామంది మిమ్మల్ని అనుసరిస్తారు. మీకు మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. స్వేచ్ఛాప్రియులుగాను స్పష్టమైన వ్యక్తిత్వం కలిగిన వారుగా ఉంటారు ఈ రాశివారు. వ్యక్తిగత సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. ధైర్యం, విచక్షణతో కష్టాలను ఎదుర్కొంటారు. ఆకస్మిక నిర్ణయాలు తీసుకున్నవారై స్వార్థపరులై ఉంటారు. ఎవరైనా రెచ్చగొడితే పనులు అర్థాంతరంగా వదిలి వెళ్ళిపోతారు. సహనం లేనివారిగానూ ఉంటారు. అలాగే అదే సమయంలో ఉత్సాహవంతులుగానూ ఉంటారు. ఇతరుల్ని ప్రేమించడమే కాకుండా వారి నుంచి ప్రేమను సైతం పొందుతారు ఈ రాశి జాతకులు. ఒక్కొక్కసారి ఆ ప్రేమే వీరి పాలిట శాపంగా మారుతుంది. అంటే ప్రేమ వల్ల బాధపడాల్సి ఉంటుంది. వీరి ఆర్థిక పరిస్థితి బాగా ఉండడం వల్ల ఎక్కువ మంది వీరిపై ఆధారపడతారు. ఎంత కష్టపడైనా పని సాధించాలనే ఆకాంక్ష అధికంగా ఉంటుంది. ఏదైనా తలచుకుంటే పూర్తయ్యేదాకా నిద్రపోరు. ఈ రాశి వారిపై సూర్యుడు, మంగళ, శుక్ర గ్రహాల ప్రభావం అధికంగా ఉండడం వలన జీవితంలో ప్రతి విషయంలో కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఈ రాశి వారి జీవిత భాగస్వామి కనుక అందంగా ఉంటే వారిపై వీరికి ఎప్పుడూ మనసులో అనుమానాలు కలుగుతూనే ఉంటాయి. తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలనే సత్సంకల్పంతో ఉంటారు. ఈ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వీరికి ప్రేమాభిమానాలు ఎక్కువ. అలాగే అందరి నుంచి కూడా ఇదే భావాలను తిరిగి పొందుతారు. తమ కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉంటారు. అదేవిధంగా అత్యంత ప్రేమపాత్రంగా చూసుకుంటారు. దీంతో వీరంటే కుటుంబంలో ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం కలిగి వాటిని అవసర సమయాల్లో ఉపయోగించి కీర్తి శిఖరాలకు చేరుకుంటారు. సిమెంటు, ఇనుము తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమల్లో ఈ నెల రాణిస్తారు. వీటితో పాటు సూపర్ మార్కెట్లు ప్రారంభించినా కూడా లాభాల్ని సాధిస్తారు. మొత్తం మీద వీరి జాతకానికి సరిపోయే వ్యాపారాన్ని చేపట్టినట్లయితే తప్పకుండా లాభాల బాటలో పయనిస్తారు. మంగళ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. రాజకీయాలలో కీలక పాత్ర పోషించే అవకాశాలు కలుగుతాయి. రాజకీయ నేతలుగా ఎదగడం వల్ల వీరిపై ప్రజలలో ఎనలేని మమకారం ఉంటుంది. ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకోవడానికి వీరు సంశయించరు.
ఇంజనీరింగ్, వైద్యంతో పాటు ఇతర టెక్నికల్ రంగాలలో ఉన్నవారు స్థిరపడతారు. ఏరోనాటికల్, రీసెర్చ్ సంబంధిత కోర్సుల్ని చేస్తే బాగుంటుంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో అగ్రగామిలుగాను నిలుస్తారు. వీరికి మంగళవారం కలిసి వచ్చే రోజు. దీంతోపాటు గురువారం, ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులే. ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు. దీనికి కారణం వీరి యొక్క శ్రమ, పట్టుదలే. అత్యంత చతురత మనస్తత్వం కలిగిన వారు కావడంతో ఎక్కడికి వెళ్ళినా కూడా అనుకున్న పనిని నెరవేర్చుకోగలుగుతారు. వీరి బుద్ధి కుశలతే వీరికి పెద్ద పెట్టుబడని చెప్పచ్చు. మేషరాశికి తెలుపు, ఆకుపచ్చ రంగులు అదృష్ట రంగులు. ఈ రంగులతో ఉన్న దుస్తుల్ని ఎక్కువగా ధరిస్తూ ఉన్నట్లయితే మీకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఎరుపు రంగు రుమాలను చేతిలో ఉంచుకోవటం మీకు ఎంతైనా మంచిది. బాల్యంలోనే ఎక్కువ అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నవారై ఉంటారు. ఫలితంగా కొన్నిసార్లు అప్పటి అనారోగ్య సమస్యలు తిరిగి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆస్మా వంటి ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు వీరిని చిన్నతనంలోనే బాధిస్తాయి. మామూలు జ్వర సమస్యలు మొదలుకొని కంటి సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు వీరికి వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధను చూపించాల్సి ఉంటుంది. ఇక ఈ నెలలో ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులైతే ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడతారు. స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. భార్యా పిల్లలతో కలిసి శుభకార్యాలకు వెడతారు. విద్యార్థులైతే సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి తరపు బంధువులు ఇంటికి వస్తారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ అవకాశాలు దక్కచ్చు. ఆర్థికంగా కొంత ప్రగతి కనిపిస్తోంది. నూతన ఉత్సాహంతో కొన్ని కార్యక్రమాల్ని పూర్తి చేస్తారు. బంధువులతోటి ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తుల కొనుగోలులో అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకైతే అనూహ్యమైన లాభాలు ఉన్నాయి. ఉద్యోగస్తులైతే ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. పారిశ్రామిక వర్గాలకు విజయాలు వరిస్తాయి. ఈ నెల మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎవ్వరితో కూడా వివాదాలకు దిగవద్దు. జీవితంలో పైకి రావాలనే తపన పెరిగి కొత్త ఆదాయ మార్గం కోసం ప్రయత్నాలు చేస్తారు. ఈ సందర్భంలో కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. కొత్త ప్రాజెక్టులు చేతికి అందొస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. నెల ప్రారంభంలో ప్రయాణాలు, అనారోగ్య సూచనలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, పశ్చిమ దిశ ప్రయాణాలు సానుకూలం. దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించండి. దక్షిణామూర్తిని ఆరాధించండి. దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళి మీ గోత్రనామాలతోటి పూజ కానీ, అభిషేకం వంటివి కానీ చేయించుకోండి. తప్పకుండా మీకు అభివృద్ధి అనేది ఉంటుంది. నెలంతా ప్రశాంతంగానే గడిచిపోతుంది. ఇక రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. అన్ని విధాలా అనుకూలమైన సమయంగానే కనిపిస్తోంది. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. మీలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. విద్యార్థులైతే సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక రంగాల వారికి ఈ నెల బాగుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక, భక్తి, జ్యోతిష్య, వాస్తు, రాశి ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.